తెలంగాణలో నేడు రేపు పెరగనున్న ఈ చలిగాలుల తీవ్రత పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి అని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది. మధ్యాహ్నమైనా సరే కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు కనిపించడం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ లావణ్య. రాష్ట్రంలో తగ్గినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలంతా కూడా చలికి గజగజ వణుకుతున్న పరిస్థితి అయితే ఉంది. నేడు రేపు కూడా చలి తీవ్రత అధికంగా ఉంటుందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక నేపథ్యంలో అవసరమైతే తప్ప ఉదయం సాయంత్రం వేళలో వృద్ధులు పిల్లలు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ ఇక ఆదేశాలు కూడా అధికారులు జారీ చేసిన పరిస్థితి అయితే ఇక ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ కూడా పలు చోట్ల అయితే ఇక చలి తీవ్రతతో నెలకొనుందని చెప్పొచ్చు. మొత్తంగా చలిగాలుల నుంచి వీస్తున్నటువంటి తేమ శాతం ఎక్కువగా ఉండడంతో అయితే కనిష్ట స్థాయికి ఇటు ఉష్ణోగ్రతలన్నీ పడిపోవడమే కాకుండా ఇటు దాదాపు 11 నుంచి 15 డిగ్రీలకు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అయితే ప్రజలంతా కూడా గదగద వణికే పరిస్థితి ఉంది. మరొక వరకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా సూర్యుడు కనిపించకుండా పొగమంచు దట్టంగా పట్టడమే కాకుండా ఇటు వాహనాలకు దారి కూడా కనపడకపోవడంతో వాహనదారులంతా జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులన్నిటిపై కూడా తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. మరొక వైపు ఇటు అతి శీతల ప్రాంతాలైనటువంటి లంబసింగి, అదేవిధంగా అరకు లాంటి ప్రాంతాలలో ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలంగాణలో కూడా పలు చోట్ల అలాంటి వాతావరణం ఉండడమే కాకుండా ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రాత్రి తాళపల్లిలో 10.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అక్కడ సామాన్య జనజీవనం అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. మరొక ఇటు కొండారెడ్డిపల్లిలో 12 డిగ్రీ సెంటీగ్రేడ్ తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్ తో పాటు ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు అయితే చేరుతుండడంతో అయితే అక్కడ ప్రజలంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దంటూ కూడా ఇక అధికారులంతా కూడా వాహనదారులకు సూచిస్తున్న నేపథ్యంలో ప్రతి వాహనదారుడు కూడా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు లైట్లు వేసుకొని మాత్రమే రోడ్డుపై ప్రయాణించే పరిస్థితి కూడా నెలకొంది. ఇంకా ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా చలి తీవ్రత అధికంగా ఉంటుందంటూ కూడా ఇక వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక నేపథ్యంలో ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే ఇక పలు ప్రమాదాలు జరిగిన నేపథ్యం కూడా ఉంది. జాతీయ రహదారిపై ఇక పొగ మంచులో వాహనాలు కనిపించక ఒక వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి వస్తున్నటువంటి ఇక 5-6 వాహనాలు కూడా డీజిల్ గడ్డలు కూడా ఇటు జాతీయ రహదారిపై జరిగిన పరిస్థితి. ఇక దీంతో అప్రమత్తంగా కూడా ప్రయాణికులంతా కూడా వాహనాలు నడపాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఈశాన్య ఉత్తర గాలులలో ఇక తేమ శాతం ఎక్కువగా ఉండడం, అదేవిధంగా కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఇక 2 రోజుల పాటు కూడా అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా ఉదయం సాయంత్రం వేళలో బయటికి రావద్దంటూ కూడా కొన్ని ఇక సూచనలు కూడా అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.